హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి క్యారెట్ మునక్కాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వట్టిమిరపకాయలు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ ఇలా తిరువాతకైతే వేసేసుకోవాలి. తిరువాత కాలిన తర్వాత ఆనియన్స్, టమాటాస్ వేసుకోవాలి. తిరువాత అయితే కాలిపోయింది. ఇలా ఆనియన్స్, టమాటాలు వేయాలి. కొద్దిగా పసుపు వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, మునక్కాయ మనం కట్ చేసి పెట్టుకుంటాము నీళ్ళలో సపరేట్. ఆ ముక్కలు వేయాలన్నమాట. ఇలా సపరేట్ మునక్కాయ, క్యారెట్ కట్ చేసి పెట్టుకుంటాము, అది వేయాలన్నమాట వాటర్లోకి. క్యారీకి వచ్చేసి ఇంకా ఈరోజు రైస్ అయ్యింది. రైస్ అయితే అన్నం వంచేసినాను, ఇంకా కర్రీకి అయితే పెట్టేశాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఇది వేసేయాలన్నమాట, మునక్కాయ, క్యారెట్. ఇది కొంచెం వాటర్ వేసి కర్రీ లాగా చేసుకోవాలన్నమాట, రైస్లో కదా, అందుకని. నేను ఇంకా చికెన్, మటన్ తినను కాబట్టి మ్యాక్సిమం ఇలా చేసుకుంటాను అన్నమాట. కర్రీస్ వచ్చేసి ఫ్రై అన్నా చేసుకుంటా, లేకుంటే కొద్దిగా గుజ్జులాగా గ్రేవీ వేసి ఎలా అయినా చేసుకుంటా అన్నమాట. ఇలా బాగా ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలన్నమాట, అంతే. బాగా మగ్గిన తర్వాత మసాలా వేసుకోవచ్చు. కొబ్బరి, తెల్లవాయి, ఉప్పు, కారము, కావాలన్న వాళ్ళు ధనియాల పొడి, అట్లా కొత్తిమీర, అల్లము అవన్నీ వేసుకుంటారు మసాలా. నేనైతే అవన్నీ ఏం వేసుకోను, ఓన్లీ కొబ్బరి పొడి ఒకటి వేసుకుంటాను మగ్గిన తర్వాత. మీ చాయిస్. కొంతమంది మసాలాలు తినేవాళ్ళు కొత్తిమీర, అల్లము, ధనియాల పొడి అవన్నీ వేసుకుంటారు. నేను తినను కాబట్టి స్కిప్ చేసేస్తాను, అంతే. ఇలా బాగా 5 minutes మగ్గనిస్తే మూత పెట్టేసి 5 minutes ఉడకనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా చేసుకోవచ్చు అన్నమాట. అంతలోపు మా చెట్టుని చూపిస్తాను, వచ్చేయండి. బట్టలు పండినాయి కదా ఈరోజు, వాటర్ వచ్చింటే చూడండి. గోరంటాకు చెట్టు పాతదంతా రాలిపోయి మొత్తము ఇగురు అయితే ఎంత బాగా వచ్చేస్తుందో. చిన్న చిన్న ఇగురు చూడండి, ఎంత చిన్న చిన్న ఇగురు, చాలా బాగా వచ్చేసింది మొత్తం. ఇలా చిన్నదే చెట్టు అయితే, అంతే. ఇది కలబంద చెట్టు. నేను హెయిర్ గ్రోత్కి అలా కలబంద పట్టించుకుంటాను అన్నమాట. కావాల్సినప్పుడంతా ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసి ఈ గుజ్జంతా తీసేసి, లోపల ఉండే గుజ్జంతా తీసి హెయిర్కి అప్లై చేస్తాను. హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి కలబంద వచ్చేసి, చాలా అంటే చాలా మంచిది. నేను వీక్లీ వన్స్ హెడ్ స్నానం చేయాలన్నప్పుడంతా అలా పట్టించేసుకుంటాను కట్ చేసి కలబంద చెట్టు. అదే పనిగా దానికోసమే పెంచిన నేను కలబంద చెట్టు. ఇంకా వంట వచ్చేసి ఇది ఇలా 5 minutes మగ్గిన తర్వాత బాగా, ఇప్పుడు కొంచెం బాగా మగ్గినాయి కదా 5 minutes. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక వాటర్లో ఒక 10 minutes అలా బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎంత చాలు వాటర్, కొంచెం వాటర్ వేసేసుకుంటే చాలు. ఇంకా వాటర్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఆ పొడి వేసేసుకోండి, ఇది లాస్ట్లో ఫైనల్లో, అంతే. సింపుల్. క్యారెట్, మునక్కాయ బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. సింపుల్.
మునక్కాయ క్యారెట్ కర్రీ ఈరోజు అయితే నేను క్యారీకి. చూడండి క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో, చాలా అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఇంకా ఇప్పుడు వింటర్ కదా, చాలా కూల్గా ఉంది. అదే సమ్మర్ అయితే అమ్మ బాబోయ్ ఈ పాటికి చచ్చిపోతా అంటే మీ సమ్మర్కి అయితే. క్యారీకి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఒకటి అయిపోతే క్యారీ కట్టేసుకొని రెడీ అయ్యి షాప్కి బయలుదేరేదే. బాయ్. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.